అత్తయ్య. శ్రీవల్లి బాధపడుతుందని మీరు తల్లడిల్లిపోతున్నారు నిజమే. కాని ఏం చేస్తాం, శ్రీవల్లికి ధైర్యం చెప్పుకోవడం తప్ప. శాన్వి ఎవరిని మోసం చెయ్యలేదు కదే. అత్తయ్య, ఎంత బ్రతిమాలినా వాళ్ళ అన్నయ్య అన్న మాటలకి అది కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. అంటే మీరు బాధపడుతుంది శ్రీవల్లి పరిస్థితి చూసి కాదా అత్తయ్య? అరే, దాని పరిస్థితికేమిటే నాకర్థం కావట్లేదు. కొత్తగా పెళ్లైన జంట అన్నీ కలిసొస్తే ఇల్లంతా ఎంత సందడిగా ఉండాల్సింది. చూడు ఎలా ఉందో. శాన్వికి భర్త పక్కనే ఉన్నాడు, ఇద్దరు ఆనందంగా ఉంటారు. కాని శ్రీవల్లికి సామ్రాట్ ఎదురుగా ఉన్నా అందరంత దూరం అవుతున్నాడు. అది ఆలోచించరా అత్తయ్య? అవును, ఎప్పుడు మీ గురించే ఆలోచించుకోండి. నా గురించి, నా బిడ్డ గురించి మీకెందుకు బాధ ఉంటుందే? అత్తమ్మా, అక్క గుడికి పోయినా ప్రసాదం తెచ్చినా తీసుకోను అత్తమ్మా. ఏంటి శ్రీవల్లి, వెళ్ళేటప్పుడు అంత డల్గా వెళ్ళావు, ఇప్పుడు ముఖం వెలిగిపోతుందేంటి? కళ్ళు తెరుచుకున్నాయి అక్క. ఏమైంది నీకు? ఏం కాలే, మా ఆయన ఆఫీస్కి పోయారు కదా, లంచ్ టైం అయ్యేసరికి వంట చేసి భోజనం తీసుకుపోవాలి. భోజనమా? ఆఫీస్ కా? ఏందక్క? సామ్రాట్ నీ మీద ఎంత కోపంగా ఉన్నాడో తెలుసు కదా శ్రీవల్లి. ఎన్ని తినాలుంటదిగా కోపం? వాడి పర్మిషన్ లేకుండా ఆఫీస్ కి క్యారేజీ తీసుకెళ్తే లేనిపోని గొడవలు అవుతాయే. నా మొగునికి క్యారేజ్ తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఏందత్తమ్మా? అది కాదు శ్రీవల్లి. ఎట్లయితే గట్లయితది. ఏమైతుందో చూస్తా. వంట చేస్తే క్యారేజ్ తీసుకోవతా. రోహిత్, నువ్విలాగే ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కష్టపడాలి. ప్రతిరోజు మా అన్నయ్య ఇచ్చిన డబ్బుకి నీ తెలివిని జత చేసి 4 గింతలు సంపాదించాలి. మా అన్నయ్య నిన్ను శభాష్ అనాలి. అంటాడు అంటాడు. నువ్వే చూస్తావుగా, 3 నెలలు మన లైఫే మారిపోతుంది చూడు. నన్ను చూడడం కాదు డార్లింగ్, అన్నం తిను. మన బిడ్డ హెల్తీగా ఉండాలి. తిను. దీని అనుమానం తగలయ్యా. థ్యాంక్స్ అండి, అడగంగానే వచ్చి అన్నం తింటున్నందుకు. మీకోసమని ముద్దంకాయ కూర చేసిన. మీరు నెయ్యి తినరు కదా, గందుకే తేలే. లవంగం, వడ్డించు.
శ్రీవల్లి నీకోసం క్యారేజ్ తీసుకొచ్చిందిరా. ఆల్రెడీ ఆర్డర్ పెట్టించాను. తను తెచ్చిన భోజనం తింటానని మాటిచ్చావు కదా. అలా చాలా మంది మాటిచ్చారు, తప్పారు. అయినా మాకంటే అదేమన్నా వస్తువా? ఇవ్వడానికి తీసుకోవడానికి జస్ట్ మాట. శ్రీవల్లి వల్లేరా మనకి కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ మనం తీసుకోవట్లేదు. వదులుకుంటున్నాం. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలతో అందలం ఎక్కలేదు. ప్రతిదీ నా సొంతం, నా శ్రమ, నా తెలివి. అల్లుడు గారు, అత్తయ్య గారు మీరా? మరీ అంతొద్దు బాబు. మీకెంత కావాలో అంతే తీసుకోండి అత్తయ్య గారు. అది సరే, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, ఊరికే ఉన్నాను. ఊరికే ఉన్నావని తెలుసు బాబు, కానీ అమ్మాయి లోపలుంది, నువ్వేమో ఇక్కడ లక్షణంగా ఆలోచిస్తున్నావు. ఏదైనా ఇద్దరు మాట అనుకున్నారా? అయ్యయ్యో, ఎంత మాట అన్నారు అత్తయ్య గారు? నాకు సాన్వికి మధ్య మాట రావడమా? అది కల్లో కూడా జరగదు. ఇప్పుడే ఇందాకే భోజనం తీసుకొచ్చి సాన్వికి పెట్టి మరీ వచ్చాను. అవునా? ఎంత మంచి మాట చెప్పావయ్యా. మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి. నా కూతురు తిండం లేదని నేనెంత బాధపడ్డానో, ఇప్పుడు ఆ బాధంతా పోగొట్టేశావయ్యా. అది నా బాధ్యత అత్తయ్య గారు. నా కష్టార్జితంతో నా సాన్వికి భోజనం పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు మంచి రోజులు వస్తున్నాయ్యా. ఏం మంచి రోజులో ఏంటో, అవి ఎక్కడున్నాయో ఏంటో. అయ్యో అత్తయ్య గారు, తమరు నిలబడున్నారేంటి? కూర్చోండి. పర్వాలేదు బాబు. లేదు లేదు, మీరు కూర్చోవలసిందే. రండి కూర్చోండి కూర్చోండి. ఏంటి బాబు, ఏంటి అదోలా బాధలో ఉన్నావు? ఏం చెప్పను అత్తయ్య గారు, తాహత చిన్నది, టాస్క్ పెద్దది. ఏం చేయను? ఎవరి గురించి బాబు? అదే అత్తయ్య గారు, బావగారు టాస్క్ ఇచ్చారుగా. వ్యాపారం చేయాలి, డెవలప్ అవ్వాలి, నా శాన్విని బాగా చూసుకోవాలి, బావగారితో బంగారు పథకం వేయించుకోవాలి. అదే ప్రశంసలు పొందాలి అంటున్నాను. దాంతో పాటు ₹1,00,000 కూడా ఇచ్చాడు కదా బాబు. బిజినెస్ చెయ్యి. నేను ఫుడ్ బిజినెస్ లో ఎక్స్పర్ట్ అత్తయ్య గారు. ₹1,00,000తో ఏం చేయగలం? సెంటర్లో టీ కొట్టో, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ కూడా పెట్టలేం. ఒకవేళ కష్టపడి ఏ టిఫిన్ సెంటర్ పెట్టినా భవానీ రఘుపతి గార్ల అల్లుడు చీప్ గా టిఫిన్ బండి పెట్టాడంటే మీకెంత అప్రతిష్ట. అంతే కదా బాబు. ₹1,00,000కి ఈరోజు ఒక చీర కూడా రావట్లేదు. కమల, గిట్ల ఎన్ని దినాలు ఏడుస్తూ కూర్చుంటావే? ఏం చేయనత్తయ్యా, నా బిడ్డ పరిస్థితి గుర్తొస్తుంటే నా మనసు కుదుట పడట్లేదు. అది గిట్ల రంది పడితే వచ్చిన కష్టం తీరుతుందా చెప్పు? అక్కడ అది తింటోందో లేదో, ఫోన్లో మాత్రం తనకే కష్టం లేనట్టు, ఏ నష్టం జరగనట్టు మాట్లాడుతోంది. అది కూడా నీ లెక్కే. ఏడిస్తే నువ్వు తట్టుకోలేవని దానికి ఎరుకనే గదనే. గందుకని గిట్ల మూల కూసుని ఏడుస్తారు. ఏదో పరిష్కారం చెయ్యాలి. ఏం చేయగలం అత్తయ్య? వల్లితోని గీడ మన ఇంట్లో వ్రతం చేయించాలి. అత్తయ్య, అవు పంతుల్ని అడిగొచ్చిన
దానికొచ్చిన కష్టం గాని దాని పెనిమిటి దాన్ని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకోవాలన్నా లక్ష్మీ సౌభాగ్య వ్రతం చేపియాలే. ఇంకేందే సొంచా ఇస్తున్నావు? మనుషుల్ని నమ్మకూడదు కదా, గా అమ్మని నమ్ముకోవాలి, గా తల్లి దీవెన అందుకోవాలి. ఈ వ్రతం వల్లి చేస్తే కడుపులో ఉన్న బిడ్డ కూడా మంచిగా అయితది. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలతో అందలం ఎక్కలేదు. ప్రతిదీ నా సొంతం, నా శ్రమ, నా తెలివి. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అని వాళ్ళకి చెప్పు. నాలాంటి వాడు కరగాలంటే కన్నీళ్లు సరిపో. ఏంటో దీని సొమ్మెవడో తిన్నట్టు ఎప్పుడు చూడు ఏదో ఒక బాధలోనే ఉంటుంది. శ్రీవల్లి, ఏందత్తమ్మా? ఏం లేదు, అప్పుడెప్పుడు లక్ష్మీదేవి విగ్రహం నీ బీరువాలో పెట్టమని ఇచ్చాను, గుర్తుందా? గదెట్లా మర్చిపోతా అత్తమ్మా, బీరువాళ్ళే పెట్టిన. ఆ, తాళాలు ఎక్కడున్నాయి? ఏం లేదు శ్రీవల్లి, వచ్చే శుక్రవారం సాన్వి చేత సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయిద్దాము అని అనుకుంటున్నాను. కాస్త ఆ విగ్రహం శుభ్రం చేద్దామని. గట్నే అత్తమ్మా, ఇస్తా పాండ్రి. నువ్వుండమ్మా, నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటాను కదా. అసలే నువ్వు కాస్త బాధలో ఉన్నావు. వాడి మూర్ఖత్వం వల్ల నీకు అన్ని కష్టాలే. నువ్వు చల్లని గాలిని ఆస్వాదిస్తున్నావు కదా. పర్వాలేదు, నేను తీసుకుంటానులే. తాళాలివ్వు. సరే సరే, ఊరికే నిలబడద్దు, కుర్చీ వేసుకుని కూర్చో. అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. సారీ సారీ, మర్చిపోయాను. కూర్చో. బాబు, అత్తయ్య గారు, ఏంటి మీరిలా? అవుట్ హౌస్ లోనూ లేవు, ఇంటి చుట్టుపక్కల లేవు, ఇక్కడేం చేస్తున్నారు? ఎక్కడుంటే నీకేంటి? ఏమైనా తెచ్చావా లేదా అది చెప్పు. అదే అత్తయ్య గారు, నాకు వేరే ధ్యాస లేదు. వ్యాపారం, ఎదుగుదల, ప్రశంసలు, ఎలా 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 అదే ఆలోచిస్తున్నాను. దానికంత ఆలోచన ఎందుకు బాబు? ముందు ఒక చిన్న మెస్తో మొదలుపెట్టు. అంటే నా చేతులతో మీ పరువుని పలావ్ చేసి పబ్లిక్ కి పెట్టమంటారా అత్తయ్య గారు? అదేంటి బాబు, నువ్వు చెప్పినట్టు నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే ఏమొస్తుంది నా బొంద? ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావు. దీక్ష, పట్టుదల, కృషి, ఇవన్నీ నా ప్రాణాలు అత్తయ్య గారు. అవన్నీ వద్దు బాబు, చెప్పింది విను. ఎప్పుడెప్పుడు వ్యాపారం చేయాలా, ఎప్పుడెప్పుడు ఎదగాల, ఎప్పుడెప్పుడు బావగారితో శాల్వా కప్పించుకోవాలా అని మనసు ఊబిళ్ళు ఊరుతుంది అత్తయ్య గారు. మరీ అంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, అనుమానం వస్తుంది. చూడు బాబు, సంపాదించాలని ఆశ ఉంటుంది, ఎదగాలని కోరిక ఉంటుంది, కానీ పెట్టుబడి. అయ్యో అత్తయ్య గారు, బావగారు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, మీరు మర్చిపోయారేమో. అది మర్చిపోలేదు. 1,00,000 రూపాయలకి చీర కూడా రాదన్నావుగా. చీర రాకపోతే ఏంటి అత్తయ్య గారు, కాకా హోటల్ వస్తుందిగా. సరే, ఆ 3 లక్షలు నేనిస్తాను బాబు. అత్తయ్య గారు, 3 లక్షలు మీరిస్తారా? అంత గట్టిగా అరవకయ్యా, మెల్లగా మెల్లగా, ఎవరైనా వింటారు. 3 లక్షలు మీరిస్తారా? నేనే బాబు, కానీ నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. వద్దులేండి అత్తయ్య గారు, కాకా హోటల్ పెట్టుకుంటాను. అరే, అది కాదు బాబు, నా నగలు ఇద్దామంటే అది లాకర్లో ఉంది, అది బయటకు తీస్తే వాడికి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ నీకు డబ్బు అవసరం ఉంది, ఛాన్సే లేదు. అందుకే నేను నీకు సాయం చేస్తాను.
ఎలా అత్తయ్య గారు? ఇదిగో ఈ ఫోటోలో ఉన్న నగలు చూడు. ఈ ఫొటోస్తో డబ్బెలా వస్తుంది అత్తయ్య గారు? ఫోటోలతో రాదయ్యా, బీరువాలో నగలున్నాయి. అంటే ఫోటోల్లో ఉన్న నగలు చూపిస్తే డబ్బిచ్చేస్తారా? అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నా కూతురు ప్రాణానికి? హన్మకొండ ఇన్స్టిట్యూట్ లో. హ, సంతోషించలే గాని చెప్పింది విను. చెప్పండి చెప్పండి. ఈ నగల ఫోటోలు తీసుకెళ్లి ఎవ్వరికి తెలియకుండా వీటికి డూప్లికేట్ చేయించుకుని తీసుకురా. ఆహా, అవి తీసుకొస్తే నీకు ఒరిజినల్ నగలిస్తాను. అవి తీసుకెళ్లి అమ్మిస్తే డబ్బు వస్తుంది. దాంతో వ్యాపారం చేయి బాబు. అత్తయ్య గారు, ఈ ఫోటోలు, నగలు, ఈ డూప్లికేట్లు అమ్మేయడాలు ఇవన్నీ వింటుంటే భయంగా ఉంది. నేనెప్పుడు ఇలాంటివి చేయలేదు అత్తయ్య గారు. అవును మరి, నాకు మాత్రం రోజు అదే పని. సారీ అత్తయ్య గారు, నేను చిన్నపిల్లాన్ని కదా. వెళ్ళి చేయించుకుని రావయ్యా. మీరు దేవత అత్తయ్య గారు, దేవత. ఇదంతా నా కూతురు కోసం చేస్తున్నానయ్యా. నువ్వు బాగుపడకపోతే బాగోదు చెప్తున్నా. అలాగే. చూడు, ఈ విషయం సాన్వి కూడా తెలియకూడదు. మీ మాటే నా బాట అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఒకసారి ఫోన్ ఇస్తారా? నా ఫోన్లోకి షేర్ చేసుకుంటాను. ఇదిగోండి. రోహిత్, నువ్వు గొప్పడివిరా. క్షమించండి, ఏదో మీ మాట దొరుకుతుందని గట్ల చేసినా గాని ఇంకా ఫైల్ అంత ఇంపార్టెంట్ అని నాకు తెలవలే. ఫైల్ ఎరేజ్ అయిందని మీరేం టెన్షన్ కాకుండ్రి. ఫైల్ ఇచ్చిన కదా. నన్ను అర్థం చేసుకొని వాళ్ళ ఐడియాతో వచ్చిన 10 కోట్ల కాంట్రాక్ట్ ని వదులుకున్న వాణ్ణి. ఆఫ్టర్ ఆల్ ఈ ఫైల్ ఎంత? నా ఆలోచనని అందుకొని వాళ్ళు, నా సహనాన్ని పరీక్షించే వాళ్ళు తిరిగిచ్చేది ఏదైనా, అది ఫైల్ అయినా మనసైనా నా కాలి ధూళితో సమానం. అయ్యో, ఆ వల్లి చేసిన పనికి వాడేమో అగ్గి మీద గుగ్గిలంలో ఉన్నాడు. రోహిత్ ఏమో గిల్టు నగలు తెస్తానన్నాడు. ఇప్పుడు ఎలా తీసుకోను? అయ్యో, ఒకవేళ అది గాని సామ్రాట్ కంట పడిందా? అమ్మో! ఇదేంటి, అత్తయ్యకి గిల్టు నగలిద్దామని ఫోన్ చేసి రమ్మంటే
ఇంకా రావట్లేదేంటి? అయ్యో, రోహిత్ చేస్తున్నాడు. ఎక్కడున్నాడు? రోహిత్, రోహిత్! అత్తయ్య గారు, ఇక్కడ ఉన్నాను. అయ్యో, ఎందుకయ్యా అంత గట్టిగా అరుస్తావు? మీకు వినపడదేమో అని. వినపడకపోవడం కాదు, వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాడికి వినపడిందా? నువ్వు కనపడవు. అది నిజమే అత్తయ్యో. ఇదిగోండి, మీరు రెడీ చేయమన్న గిల్ట్ నగలు. అయ్యో, ఓ, నీకేం పోయే కాలమయ్యా. నెమ్మదిగా మాట్లాడలేవా? ఇలా రా, రా. ఆ, ఎందుకు అత్తయ్య గారు అంత భయపడతారు? ఆ? మనమేమైనా దొరపని చేస్తున్నావా? ఆ, అయినా మనమేమంత ఘనకార్యం చేయట్లేదు. ఈ వ్యవహారం గనక సామ్రాట్కి తెలిసిందో మనిద్దరినీ గాడి పొయ్యిలో కుక్కుతాడు. అర్థమైందా? అమ్మో, ఇంత రిస్క్ చేస్తున్నామా అత్తయ్య గారు? ఎవరి కోసం? నా కూతురు కోసమయ్యా. నువ్వు ప్రయోజకుడు అయితే నా కూతురు బతుకు బాగుంటుందయ్యా. అత్తయ్య గారు, ఓ వద్దయ్యా, వద్దు. వాడేంటో అర్థం కావట్లేదు. అర్థమై మాత్రం చేసేదేముందండి? సామ్రాట్ నైజమే అంతా అని తెలిసిందే కదా. కానీ ఎన్నాళ్ళ వంతిక? వాడు పెట్టుకున్న నిబంధన, వాడు పాటించే నియమమో రైట్ అనుకుంటూ అందర్నీ ప్రశ్నిస్తూ తలెత్తి చూపుతూ పోతుంటే ఫ్యామిలీకి ప్రశాంతత అనేది ఉంటుందా? సామ్రాట్ ప్రశ్నిస్తాడని తెలిసి తప్పించుకోవడం ఎందుకండి? కొన్ని విషయాలు తనకి నచ్చవని తెలిసి కూడా చెయ్యడం ఎందుకు? అంటే రోహిత్ వాళ్ళకి ఈ ఇంటి నుంచి ఓ వస్తువు ఇవ్వడం కానీ, ఆ ఇంటి నుంచి ఒక వస్తువు తేయడం కానీ, వాళ్లతో రాయబారం నడపడం కానీ సామ్రాట్కి నచ్చవని తెలిసి అత్తయ్య డ్రై ఫ్రూట్స్ తీసుకురావడం ఎందుకు? తీసుకొచ్చారు సరే, సామ్రాట్ ముందు వాటిని దాచడం ఎందుకు? ఇంకా అతనికి అనుమానం పెంచడం కాకపోతే? చెప్పాడు కదా, ఆ డ్రై ఫ్రూట్ శ్రీవల్లి కోసం అయితే అక్కర్లేదని, ఏదైనా వాడే తీసుకొస్తాడని. అందుకే శ్రీవల్లి పేరు చెప్తే వాడు సహించడనే అమ్మ భయపడి ఉంటుంది. అది సామ్రాట్కి కన్విన్సింగ్ గా ఉండదండి. తనకి దేనికైనా లాజిక్ కావాలి, ప్రతి దానికి బలమైన కారణం కావాలి. సరే, మంచో చెడో అమ్మ తప్పే చేసింది. దానికి శ్రీవల్లి ఏం చేసింది? తన మీద ఎందుకు అంత కోపం? తననెందుకు మాటలతో అంత బాధ పెట్టడం? తను భరిస్తుంది కాబట్టి, భర్త అంటే లెక్క కందనంత ప్రేముంది కాబట్టి. అలాగని ప్రతి విషయంలో శ్రీవల్లి తప్పు చేసిందని తను తప్పు చేయడానికి పుట్టినట్టు నిందించడం తప్పు కదా వంతిక. నిజంగా తన స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా అంత ఓర్పు వహిస్తుందా, ఇంత బాధ భరిస్తుందా? ఏం చేస్తుందండి? తన వైపునెవరున్నారు? సామ్రాట్ పెట్టుకున్న నియమ నిబంధనలు తనకి రైట్, తన లెక్కలు తనకే కరెక్ట్. కాని ఎదుట వాళ్ళకి అవి శాపాలని గొంతెత్తి చెప్పేదెవరు? ఎవరి దాకా ఎందుకు? మీరు చెప్పగలరా? మీ తమ్ముడు చేసేది తప్పనగలరా? అవంతిక అనలేరు. ఎందుకంటే సామ్రాట్ ఇల్లు నిలబెట్టాడని, కుటుంబ భారం మోసాడని, మీ అందరికీ అతని మీద గౌరవంతో కూడిన భయం. ఇంకెవరు శ్రీవల్లికి సపోర్ట్ చేస్తారు? తనకి నచ్చిన వాడితో మీ చెల్లి పెళ్లి చేయాలనుకున్నాడు సామ్రాట్. దానిని వ్యతిరేకించి ప్రేమించిన వాళ్ళని ఒకటి చేసింది శ్రీవల్లి. మీ తమ్ముడు మాట కాదని శాన్వి పెళ్లి చేసిందన్న ఆవేశంతో శ్రీవల్లిని శిక్షించాడే తప్ప
శాన్వికి ఈ ఇంటికి శ్రీవల్లి మంచి చేసిందని ఆలోచించాడా? ఇప్పటిదాకా మంచిగానే పట్టుకున్నారు కదా. నేనేం పట్టుకోలేదు, బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. నేను గదే అంటున్నా, మీరు నాకు పడిపోయిండ్రని. నీ అందాన్ని చూసి పడిపోవడానికి నేనేమంత నిగ్రహం లేనివాణ్ణి కాదు. ఎరికైంది 10 సెకండ్లు ఏమైందో మరి. కలలు కనడం ఒంటిని గాలి కొదిలేయడం కాదు. మనిషి అన్నాక కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు నేల మీద ఉండాలి, మనసు కంట్రోల్లో ఉండాలి. మరికి ఇప్పుడు కంట్రోల్ తప్పింది ఎవరో పాపం. పిచ్చి మాటలాపు. ఒకవేళ పడిపోయి ఉంటే పట్టుకోనీకి మా ఆయన ఉన్నాడు కదా. నేను నీ మీద ప్రేమతో పట్టుకోలేదు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అవుతుందేమోనని పట్టుకున్నాను. ఒక్క క్షణం లేట్ అయితే? ఎందుకు లేట్ అయితే? బిడ్డ మీద ప్రేమున్నోళ్ళకి గా బిడ్డను మోసే తల్లి మీద ప్రేముండదా ఏంది? బిడ్డ కోసం అంటే సరిపోద్దా చెప్పు? ఎవరేమనుకున్నా ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం. కడుపులో నా బిడ్డుంది, ఆ బిడ్డని జాగ్రత్తగా కాపాడాలి, క్షేమంగా నాకు అప్పగించాలి, ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నిర్లక్ష్యం కనబడిందో ఊరుకునేదే లేదు. ఇగో బొమ్మగారు, గిట్లా ఎన్ని దినాలు బెదిరిస్తారు? ఎన్ని దినాలు మనసులో ఉన్న ప్రేమను దాచుకుంటారు? తమరికి కొండంత కోపం ఉండొచ్చు, కానీ నాకు గుండె నిండా ప్రేమ ఉంది. ఓ, నీకు మీ బిడ్డ అంటే ఇష్టం ఉంది, కానీ నాకు మీరంటే ప్రాణం ఉంది. ఏంటి బెడ్ మీద పడుకున్నావు? మంచం ఉన్నది పడుకోనికి, పెళ్ళాం ఉన్నది తిడితే పన్నీకిటదా? నువ్వు నా బెడ్ మీద పడుకోవడానికి కూడా వీల్లేదు. సరిగ్గానే విన్నావు. ఇక నుండి నీ పడక నేల మీదే. నువ్వు నేలపై పడుకుంటావా లేదా నన్నే నేలపై పడుకోమంటావా? అవసరంలే, నేనే అనుకుంటా. అమ్మా, నానా, నువ్వు ఇక్కడున్నావేంటి? అయిపోయింది, దొరికిపోయాను. ఏమైందమ్మా? ఏం లేదు నాన్నా, ఏం లేదు. మరి ఇక్కడేం చేస్తున్నావు? నా అంత దురదృష్టవంతరాలు ప్రపంచంలో ఉండదు. నానా, అది మొన్న లక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారి విగ్రహానికి మెరుగు పెట్టించడానికి తీసుకెళ్లాను. అది ఇప్పుడు తెచ్చి బీరువాలో పెట్టాను. మరి దానికి ఎందుకమ్మా అంత కంగారు? నా కంగారా? నా కంగా అదేం లేదు. అంతేనన్నా, అంతే, నిజమే, అంతే. తప్పు చేసేవాళ్లే భయపడతారు. అయిన దానికి కాని దానికి ఎందుకు హైరాణ పడతావు? కదా కదా. అమ్మో, ఏంటి పీరుణ వ్యాపారస్తులంతా అమ్మాయిని కలుద్దామని వచ్చి అలా మౌనవతం పాటిస్తే ఎలాగయ్యా? సారీ సార్, మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. తలకి దెబ్బ తగిలితే గానీ తత్వం బోధపడలేదన్నమాట. వ్యాపారవేత్తలకి డబ్బుంటే సరిపోదు మూర్తిగారు, మనతో చేతులు కలిపే వాళ్ళని ఊహించగలిగే శక్తి కూడా ఉండాలి. అక్కడే పొరపాటు చేశాం జ్వాలా గారు. సామ్రాట్కి పొగరుంది గానీ ఇంత పొగరుందని తెలుసుకోలేకపోయాం. నేను ముందే చెప్పాను కదా, ఆహానికి వాడు జిరాక్స్ కాపీ అని, పొగరికి కేర్ ఆఫ్ అడ్రస్ అని. విన్నారా? నాతో టైప్ అవ్వండయ్యా, మీ ఫీట్ మారిపోతుంది అన్నారు. మీరేం చేశారు?
నాతో అగ్రిమెంట్ అయ్యేలోపు మాటైనా చెప్పకుండా ఆ సామ్రాట్ గాడి కాళ్ల దగ్గర వాలిపోయారు. ఇప్పుడు నా ముందులో డీలా పడిపోయారు. జరిగిందేదో జరిగిపోయింది జ్వాల గారు. ఇప్పుడు మీ కంపెనీకే మేము కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం మా అమ్మాయి తీసుకోవద్దు. డాడ్, మీరుండండి. పాపం దెబ్బతిన్న ప్రాణాలు జాలిగా ఎలా చూస్తున్నారు చూడండి. ఇప్పుడు వీళ్ళ మీద జాలిపడి కాంట్రాక్ట్ తీసుకుంటావు సరే, మళ్ళీ వీళ్ళు నీకు హ్యాండ్ ఇవ్వాలని గ్యారంటీ ఏమిటి? అలా జరగదు సార్. సామ్రాట్ దగ్గర జరిగిన అవమానం లైఫ్లో ఎప్పుడూ జరగలేదు సార్. అరే భార్య ఐడియా ఇచ్చి 1.5 కోటి నష్టాన్ని పూడ్చి మరో 10 కోట్లు కాంట్రాక్ట్ వచ్చేలా చేస్తే పూచుకు పొలలా తీసి పాడేశాడు. లంచ్ తర్వాత అగ్రిమెంట్ అని చెప్పి లంచ్ చేసే లోపే తన నిర్ణయం మార్చుకున్నాడు. మాకు మాటైనా చెప్పకుండా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాడండి. అందుకే కావలసిన వాళ్లతో గౌరవ మర్యాదలిచ్చే వాళ్లతో కలిసి వ్యాపారం చేస్తే వచ్చే బెనిఫిట్సే వేరు. అది మాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఈ కాంట్రాక్ట్ని మీకే ఇవ్వాలని నిర్ణయించుకొని వచ్చాం జ్వాలా గారు. ఈ ఒక్క కాంట్రాక్టే కాదు, ఇక ముందు ప్రతి కాంట్రాక్ట్ మీకే ఇస్తాం. చిన్నబాబు గారు, గ్రీన్ టీ. అయ్యగారు పొద్దుగాల మస్తు సీరియస్ గా వర్క్ చేసుకుంటుండ్రు. ఓసారి పలకరిస్తే? పలకరిచ్చినా ఏం ఫైదాతి? ఏ సోఫాతోటో కుర్చీతోటో మాట్లాడతారు. గట్లని ఊరుకుంటావా శ్రీవల్లి? ఏదో రకంగా ఛాన్స్ దొరికించుకోవాలి. ట్రై చెయ్యి. ఇప్పుడుకి నేను మాట్లాడాలంటే ఏం చెయ్యాలి? ఐడియా శ్రీవల్లి. ఇప్పటికి ఎన్నికెళ్ళికితే టైం అంటారు. గదే మళ్ళీ పడిపోయినట్టు యాక్టింగ్ చేసినావనుకో, మళ్ళీ వచ్చి పట్టుకుంటారు. ఏం బుర్రేది? టుంగురు టుంగురు టుముకో టుంగురు 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 హై టుంగురు 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 టుముకో టుంగురు 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 హయ్యా. ఇప్పుడు చూడండి. అమ్మా అమ్మా, సచ్చిండ్రో దేవుడా, అసలు నడుమున్నదో పోయిందో. అబ్బా, ఏమైందికి మనిషికి? ఇట్లా పాత స్లిప్ అయితేనే పరేషాన్ అయి పట్టుకుంటుండే. కదులుతలేడు, కన్నెత్తి చూస్తలేడు. ఏమండి సోఫా గారు, ఏందికిది? గిడ కాలు జారి కింద పడ్డా. జరంతన్న పట్టించుకోరా? గిన్నె ఉన్నారు కదా, సర్రు నొచ్చి పట్టుకోవాలని తెలియదా? అయితే నీ పతనం మొదలైంది. మొహం మీద నీళ్లు చల్లుకో, నిద్రలో ఉన్నట్టున్నావు. ఎరా, ఆ జ్వాలకలా మాటకి మాట సమాధానం ఇస్తే సరిపోతుందనుకున్నావా? టైం వేస్ట్ చేసుకున్నానేమో అనిపిస్తుంది. నువ్వు టైం వేస్ట్ చేసుకోవు సరే, కానీ ఆ జ్వాల ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా ఉండదు. తను కూడా చిన్న వ్యాపారవేత్త కదా, బిజినెస్ చేసుకోవాలి కదా పాపం.
అవును, ఇందాక నువ్వేదో చెప్పాలన్నావు. ఇదే చెప్పాలి అనుకున్నాను. నువ్వు శ్రీవల్లి మీద కోపంతో తన ఐడియాని తీసుకోకూడదన్న ఈగోతో 10 కోట్ల కాంట్రాక్ట్ని కాన్సిల్ చేసుకున్నావు. వాళ్ళంతా వెళ్ళి ఆ జ్వాల పంచన చేరారు. అసలు మరీ ఇంత మొండితనం, మూర్ఖత్వం ఏంట్రా నీకు? వ్యాపారవేత్త అనేవాడికి అన్నిటికీ ఎస్ అని చెప్పడమే కాదు, నో చెప్పడం కూడా తెలియాలి. కానీ నీ నో అనే ఒక్క పదం ఖరీదు 10 కోట్లు రా. నువ్వు వదిలేశావు, ఆ జ్వాల సాధించుకుంది. ఏంట్రా, నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నువ్వు అలా నవ్వుతున్నావు? నేను కాదన్న కాంట్రాక్ట్ ఆ జ్వాల సాధించింది అంటే నవ్వక బాధపడాలా? కాదా మరి? రై కూల్, ఆ కాంట్రాక్ట్ జ్వాల సాధించుకోలేదురా. నేను కావాలని వదిలేస్తే పట్టుకుంది. రేపు నిండా మునిగిపోబోతుంది. ఏమంటున్నావురా? ఒక్కసారి ఇది విను. ఆ మూర్తి గారు మీకు ఇస్తామన్న కాంట్రాక్ట్ మీరు తీసుకోవద్దు. వాళ్ళ కంపెనీ చాలా లాస్లో ఉంది. ఎప్పుడు మూసేస్తారో తెలియదు. ఇది మేము మీకు ఇచ్చే ఇంటర్నల్ రిపోర్ట్. మన వాళ్ళు, మన ఇంటర్నల్ టీం ఇచ్చిన రిపోర్ట్ ఇది. నేను ఆ రోజు ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది శ్రీవల్లి మీద కోపంతో కాదు, లంచ్ బ్రేక్లో నాకొచ్చిన ఈ ఆడియో మెసేజ్ వల్ల. నెల తిరిగేసరికి వాళ్ల కంపెనీలు మూతపడతాయి. ఆ జ్వాలకి ఒక్క పైసా కూడా రాదు. నెత్తి మీద కొంగు కప్పుకొని కూర్చోవాల్సిందే. సమ్రాట్, వ్యాపారంలో ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నామనేది కాదురా, ఎంత తొందరగా నిర్ణయం తీసుకున్నామనేది ముఖ్యం.